హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం అన్ని ఎన్ఐటీలు మరి కట్ ఆఫ్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ చూసాం, ఐఐటీలు చూస్తున్నాం. కానీ హైదరాబాద్ మన పక్కన ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీని యొక్క కట్ ఆఫ్ ఏముంది, దీనిలో ఏమేమి కోర్సు ఉంది, ఒకసారి మరి దీనిలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 17 నెంబర్, లాస్ట్ ఇయర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచి నెంబర్ 1, మంచి ఓల్డ్ కాలేజ్ ఇది. దీనికి సంబంధించిన మరి ఇది బ్రీఫ్గా అయితే మనం చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్ ఆఫ్ ఎంత ఉంది, దీనికి ఎంత ర్యాంకు రావచ్చు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకి జేఈ ద్వారా కూడా మరి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి జేఈ ద్వారా అడ్మిషన్స్ జరిగే మరి కోర్సులు ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే జేఈ ద్వారా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years కోర్సెస్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years కోర్సు, మెటీరియల్ సైన్స్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇది 5 years. ఎవరైతే నాకు టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాదు, టాప్ 10 ఎన్ఐటీలో సిఎస్సి మిస్ అయ్యిందో వాళ్ళు ఇక్కడ నేను సజెస్ట్ చేస్తాను. టాప్ 10 ఎన్ఐటీలో ఎవరికైతే మరి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కావాలి, మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాళ్ళకి మరి జేఈ ద్వారా మరి ఇక్కడ 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి మెటీరియల్ ఇంజనీరింగ్, ఒకటి కంప్యూటర్ సైన్స్ అయితే ఉండటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ మరి ఒకసారి చూద్దాం. మరి కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి చూసే ముందు మన మెంటర్షిప్ అయితే జాయిన్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేయడానికే ఉన్నాను. ఎందుకంటే మనము మినిమంగా మనకి గౌరవంగా ఉంటుందని కొంత అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఊరికే ఫ్రీగా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రీగా ఇచ్చేదానికి ఇంట్రెస్టే ఉండదు. ఆల్రెడీ మనం ఇనిషియల్గా 1 కాల్ అయితే, ఫస్ట్ కాల్ అయితే ఫ్రీగానే చెప్తున్నాం. ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళతో ఒక 5 minutes కానీ మాట్లాడుతున్నాం, ఏ కాలేజీలో వస్తుంది, ఓవరాల్గా మరి సీటు వస్తుందా లేదని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ కాల్ అయితే ఆల్రెడీ ఫ్రీగా చేస్తున్నాను. మన జనరల్గా ఏంటంటే 3 months అనమాట, జూలై ఆగస్టు వరకు మనం సపోర్ట్ చేయాలి ప్రతి స్టూడెంట్స్. కానీ ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో, జిఎఫ్టీలో చేరే వరకు, హాస్టల్లో చేరే వరకు కూడా సపోర్ట్ చేయాలి. మన సపోర్ట్ ఉంటుంది. దానికి 2,000 రూపాయలు అయితే కౌన్సిలింగ్ ఛార్జ్ చేస్తున్నాను. మరి నేను హెల్ప్ చేస్తాను, దీనిలో కూడా జోసాలో కూడా హెల్ప్ చేస్తాను, ఇంక్లూడింగ్ జోసా. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను మరి ఇంక్లూడింగ్ జోసాలు. మరి ప్రైవేట్ యూనివర్సిటీలో 2,500 రూపాయలు, నాకు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా జేఈ ప్లస్ గైడెన్స్ కావాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా. మరి ఎంసెట్ కూడా కలిపి, మరి ఎంసెట్ కూడా కావాలంటే 3,750 రూపాయలు అయితే నేను ఛార్జ్ చేస్తున్నామని వాట్సాప్ నెంబర్కి మరి మెసేజ్ చేయండి. మరి నాతో మాట్లాడండి. ఇనిషియల్గా వాట్సాప్, తర్వాత మీరు కాల్ చేయాలంటే 6 PM to 9 PM. దీనికి నెంబర్కి అమౌంట్ అయితే కొట్టండి, ఈ క్యూఆర్ కోడ్కి అమౌంట్ పే చేయండి. తర్వాత స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే వాట్సాప్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మనం కట్ ఆఫ్లోకి వెళ్దాం. మరి ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ మ్యాట్రిక్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద జిఎఫ్టిఐ మరి కాలేజీల్లో ఒకటి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఇది ఒకటి. మరి ఈ రోజుల్లో మనకి ఒక న్యూస్ వచ్చింది ఈ మధ్య, మరి అక్కడ కొంచెం ఇదవుతుంది కాలేజీలు, దానివల్ల న్యూస్ వచ్చేసింది కదా జిఎఫ్టీఏ గురించి. అందరికీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి కొంత మరి ల్యాండ్ గవర్నమెంట్కి దానికి సంబంధించిన గొడవలు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి కూడా మన న్యూస్ వల్ల. దీనికి సంబంధించిన సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ సైన్స్, ఇక్కడ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ అమ్మ, డ్యూయల్ డిగ్రీ. దీనిలో మధ్యలో ఎగ్జిట్ అవడం ఉండదు. బీటెక్, ఎంటెక్ 2 ఇస్తారు. బీటెక్, ఎంటెక్ ఇక్కడ సీట్స్ ఉంటాయి. 50 seats అయితే ఉన్నాయి టోటల్గా, 50 seats అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన 50 seats అయితే ఇక్కడ ఇచ్చాడు వీడు. టోటల్గా 50 seats, ఫీమేల్కు ఏమి లేవు. జనరల్లోనే ఇక్కడే ఫీమేల్ చేరాలి, ఫీమేల్కి ఏమి సపరేట్గా సీట్స్ అంటూ ఏమీ లేవు. 50 seats అయితే ఉన్నాయి. ఇక్కడ సంబంధించింది మెటీరియల్ ఇంజనీరింగ్, ఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, దీనికి 60 seats ఉన్నాయి. ఇక్కడ కూడా అమ్మాయిలకి ఏమి లేవు. మొత్తము ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి మనకి 110 seats అయితే ఉండటం జరిగింది, 110 seats. దీనిలో మరి 41 వచ్చి ఓపెన్లో, మరి ఈడబ్ల్యూఎస్ 11 seats, ఎస్సీకి 16, ఎస్టీకి 9, ఓబీసీ ఎన్సీలు 28. మొత్తము 110 seats మాత్రమే లిమిటెడ్. మిగతాదంతా గేట్ ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ అయితే దొరుకుతాయి. ఒకసారి మనం కట్ ఆఫ్ కూడా చెక్ చేద్దాం. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో
జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఒక్కొక్కటి ఇక్కడ 60 సీట్లు మొత్తం 110 సీట్స్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ 50 సీట్స్, ఇక్కడ 60 సీట్స్ అమ్మ, ఇక్కడ 50, 60. దీనిలో ఓపెన్లో మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఇది ర్యాంక్ అమ్మ. రేపు 17th నుంచి ర్యాంక్ అవైలబుల్గా ఉంటుంది. ర్యాంక్ వచ్చే వరకు కూడా పర్సంటైల్ ఉరామరిగా చెప్తాను ర్యాంకు. మరి ఇక్కడ 33350 ర్యాంకు. దీనికి పర్సంటైల్లో కన్వర్షన్ చేస్తే 97.47 ఉంది. అదేవిధంగా మెటీరియల్ ఇంజనీరింగు ఇక్కడ 67,449 ర్యాంకు. దీనికి పర్సంటైల్ వస్తే 95.64కి అయితే ఇది కట్ అవటం అయితే జరిగింది ఓపెన్. ఎవరైతే టాప్ 10 ఎన్ఐటీలో నాకు సిఎస్సి బ్రాంచ్ రాలేదు అనుకున్న వాళ్ళు జిఎఫ్టిఐ హైదరాబాద్లో నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చదవచ్చు. 97.47 కట్ ఆఫ్గా ఉంది. మరి కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ మంచి నెంబర్ 1, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 97.45, ఇది కూడా 97.45, అది 87. ఇక్కడ 95.64 అమ్మ, 97.64. ఇది 97.87 ఓపెన్లో వచ్చేసింది. ఇక్కడ కూడా ఏంటంటే 97 రన్ అవుతుంది. అదేవిధంగా మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం. ఎస్సీ ఒకసారి ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం. ఎస్సీకి ఓబీసీకి ఎంత కట్ ఆఫ్ అయిందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మన దగ్గర మొత్తం డేటాబేస్ ఉందాము. మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తము అంతా ఇక్కడ డేటాబేస్ ఉంది. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇక్కడ చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 96.86 వరకు కట్ అయిపోయింది. ఇది 95.03 ఇది 95.03. అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి. ఎస్సీ స్టూడెంట్ చూస్తే ఎస్సీ ఇక్కడ లేడీస్కి అమ్మాయిలకి సపరేట్గా సీట్స్ అంటూ ఏమీ లేవు. ఎస్సీ స్టూడెంట్స్ చేస్తే 90.38 అమ్మ. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్ ఎవరైతే సిఎస్సి చేరాలనుకున్నా 90.38 కట్ అవుతుంది. మరి మెటీరియల్ అయితే 85. అంటే దీన్ని పెద్దగా నేను సజెస్ట్ చేయట్లేదు, కానీ మరి కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేరవచ్చు. అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్ ఒకసారి చూద్దాం. ఎస్టీకి ఎంత వస్తుంది? ఇక్కడ మొత్తం మన దగ్గర డేటాబేస్ ఉంది చూడండి, కొట్టంగానే వచ్చేస్తాయి. మీకోసం అంత రెడీ చేసి పెట్టుకున్నాను. ఎస్టీ స్టూడెంట్ మనకి 84.3కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 84.53 ఇది 85.3. అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అయితే మెటీరియల్ 78.52కి వస్తుంది. మీరు ఎవరైతే సిఎస్సి చేరాలని ఇది రైట్ ప్లేస్. ఎందుకంటే లాంగ్ సపోజు మరి సిక్కిం కానీ మణిపూర్, మేఘాలయ అలాంటి ఎన్ఐటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్ యూనివర్సిటీ పెద్ద గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంది. ఎవరైతే లాంగ్లో సిక్కిం కానీ మళ్ళీ 3 days 4 days జర్నీ పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు జర్నీ బాగా పడుతుంది. మరి కొద్దిగా బ్రాంచ్ కొంచెం ఇటు అయినా కానీ మరి దగ్గరలోనే మరి సౌత్లోనే చూసుకోవటం బెస్ట్. మీరు జోసా కౌన్సిల్ నేను ఆ విధంగా గైడెన్స్ ఇస్తాను. మన మెంటర్షిప్లో కూడా ఆ విధంగా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ విషయానికి వస్తే కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మిగతా ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. అవన్నీ దోస్ ఆర్ ఫర్ గేట్ ఎగ్జామినేషన్. ఎవరైతే గేట్ రాసేస్తారో దే కెన్ జాయిన్ అనమాట. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ 2 years ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ జీఈ డిజిటల్ నుంచి మంచి ప్లేస్మెంట్ రావడం అయితే జరిగింది స్టూడెంట్కి. ఇక్కడ చూసినట్టు మార్వెల్ April 23 మార్వెల్ మంచి సెమీ కండక్టర్ కంపెనీ. ఇక్కడ 5 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మామూలు ఎంటెక్ ఇది ఐఎన్టీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 8 స్టూడెంట్స్, మామూలు ఎంటెక్ 3, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 తీసుకోవడం. ప్లేస్మెంట్ ఆన్ గోయింగ్ ఇంటర్న్షిప్ ఫేజ్ అప్డేట్ యాజ్ సూన్ ఎంసీ. తర్వాత ఇక్కడ చూడండి మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మనకి 14 మంది మరి వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ప్లేస్మెంట్ కూడా ఇంటెల్. ఇక్కడ మంచి ప్యాకేజెస్ కూడా 3.5 lakh 23 LPA రావడం అయితే జరిగిందమ్మ. 23 LPA ఇంటెల్ కానీ, జీఈ కానీ, ఎక్సా కానీ, ఏఎస్లు ఈ విధమైన 2021లో ఎంసీ. మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మనకి 18 వరకు రావడం. మినిమం ప్యాకేజ్ 3.5, మ్యాక్సిమం 15 LPA రావడం అయితే జరిగింది. ఇక్కడ కంపెనీస్ వచ్చి సెమీ కండక్టర్, క్రిస్టల్, క్వాడ్లు, వన్ కన్వర్జెన్స్ టెక్నాలజీ, జెంట్రీ ల్యాబ్ ఇలాంటి మరి కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ ఇవి కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉందాం. ఇక్కడ పెద్దగా
మరి ఎవరైతే నేను లాంగ్లో వెళ్ళాను, మరి ఎవరైతే నేను సజెస్ట్ చేసేది అమ్మాయిలకి ఎవరికైనా గర్ల్ స్టూడెంట్స్ ఉంటారు కనుక ఏపీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి సజెస్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటారు పిల్లలు, దగ్గరగా ఉంటారు. మనకు సేఫ్టీ గర్ల్ స్టూడెంట్స్ అంటే కొద్దిగా సేఫ్టీ కన్సర్న్గా ఉంటుంది. సపోజ్ అస్సాం పంపించలేము, అస్సాము, జమ్మూ కానీ మణిపూర్ కానీ అలాంటి మేము సేఫ్టీ కన్సర్న్ ఎవరికైతే ఉందో వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిఎస్సి బ్రాంచ్ మీరు తీసుకునే అవకాశం అయితే. ఇది స్టూడెంట్స్ మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. కట్ ఆఫ్ చెప్పాను కదా, ఆ కట్ ఆఫ్ ప్రకారము ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన స్టూడెంట్స్ అందరూ కూడా మన ద్వారా ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, GFTలో కానీ ఉండాలని మనం ఛానల్ కోరుకుంది. ఎవరైతే మరి ఎంతమంది అయితే మన మెంటర్షిప్ ద్వారా జాయిన్ అవుతారో నాకు అంత హ్యాపీ. అది గుర్తుపెట్టుకుని ఎవరికైనా కానీ ఇప్పుడు నా దగ్గర ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 100 మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలు ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉంటుంది. అది మనీతో మనం కొనలేము. ఇప్పుడు మెంటర్షిప్ అనేది జస్ట్ నామినల్ ఫీజు. అది మనీ ఇప్పుడు ఈరోజు ఇస్తాం, రేపు మర్చిపోతాం. అంతేకాని మనం మనీతో కొన్ని విషయాలు మనం కొనలేము. అది ఆ హ్యాపీనెస్ని మనము కొనలేము. మన మెంటర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.